ముందు వీడియోలో మా సిస్టర్ హల్దీ చూశారు కదా, దానికి కంటిన్యూషన్ వీడియోనే ఇది. వీడియోని ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. హల్దీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెళ్లి కూతురిని చేయడం ఉంటుంది. దానికోసం అయితే నేను ఇలా రెడీ అయ్యాను. ఇంతకీ నా లుక్ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇక్కడైతే మా సిస్టర్ని పెళ్లి కూతుర్ని అయితే చేస్తున్నారు. మా వదిన పెళ్లి బొట్టు అయితే పెడుతుంది. ఇక్కడైతే మా సిస్టర్కి గాజులు వేస్తున్నారు. పెళ్లి రోజు వేసుకునే గాజులు ఉంటాయి కదా, వాటిని అయితే 5 ముత్తైదులు కలిసి మా సిస్టర్కి అయితే వేస్తారు. రిటర్న్ లో వాళ్ళకి మా సిస్టర్ ఆ గ్రీన్ కలర్ గాజులను అయితే ఇస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ ఆ గ్రీన్ కలర్ గాజులను అయితే పంచుతారు. దాని తర్వాత ఇక్కడ వాళ్ళకైతే బట్టలు పెడతారన్నమాట. మా బాబాయ్కి, చిన్నమ్మకి, అలాగే మా సిస్టర్ కి. ఇక్కడ మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే పెట్టేశారు. నెక్స్ట్ ఇక్కడ మేమైతే పెడుతున్నాము. ఇలా అయితే ఒకప్పుడు ఇంటింటికి వెళ్ళి చేసేవారు. దీన్నే పెళ్లి కొడుకుని చేయడం, పెళ్లి కూతుర్ని చేయడం అనేవాళ్ళు. ఎవరైతే బట్టలు పెడదాం అనుకుంటారో వాళ్ళైతే పెళ్లి జరిగే ఇంటికి వచ్చి నైట్ మా ఇంటికి రండి అని చెప్పిపోయేవాళ్ళు. ఇక నైట్ పెళ్లి కొడుకును ఆ పెళ్లి కూతుర్ని తీసుకొని బ్యాండ్ తీసుకొని వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళేవారు. అక్కడ వాళ్ళ ఇంట్లో బట్టలు పెట్టేటోళ్ళు. ఇట్లా ఇప్పుడైతే అదంతా మారిపోయింది. ఇక బట్టలు పెట్టేటోళ్ళే పెళ్లి అయ్యే ఇంటికి వచ్చి ఇలా బట్టలు అయితే పెడుతున్నారు. ఇక నైట్ అయితే ఇలా పెళ్లి కూతుర్ని చేసి ఎవరెవరైతే బట్టలు పెట్టాలనుకున్నారో వాళ్ళందరూ పెట్టేసిండ్రు. ఇక ఇదైతే పొద్దున అన్నమాట పెళ్లి రోజు. నేను చీర సింగారిచ్చి నగలు పెట్టేసరికి పెళ్లి అయిపోయింది. ఈ పెళ్ళి అంతా తీయలేదు వీడియో, కొన్ని క్లిప్స్ అయితే తీశాను. నేను వచ్చేసరికి ఇక్కడిగా అరుంధతి నక్షత్రం చూడడం అయితే జరుగుతుంది. అశ్వదాయి చగోదాయి ధనదాయి మహాదనే ధర్మే జషదాం దేవి అరుంధతి నక్షత్రం చూపించడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ విత్తనాలు అయితే పెడుతున్నారు. ఇలా విత్తనాలు పెట్టడం అనేది అన్ని సైడ్ పెళ్లిళ్ళల్లో ఉండదు. నేను చూసినంత వరకు అయితే ఇక్కడ మా సైడ్ అయితే ఇలా ఉంటుంది విత్తనాలు పెట్టడం. నువ్వు రికార్డ్ చేసుకో. అసలైన పెద్దగానే నువ్వే పాడు. గీతలు ఒకటి ఇట్లా జరుగుతావు చెప్తున్నా. లోపలికి వస్తా హాస్పిటల్ కట్టాలి మీరే బుక్ దొరికితే బుక్ చూడండి తీసుకో పట్టాడు. ఇంకా అమ్మ ఒకసారి మీరు జరగండి, అందరికి జరగండి, అమ్మ జరగండి, కొంచెం ఇంకా జరగండి. అమ్మ మంగళారతి కొంచెం జరగండి. మధు అనుష ఫోన్ తీద్దు. మధు మధు ఒకసారి పట్టుకో. అన్నం తింటే మాట్లాడదు. ఇక అలా పత్తిత్తులు పెట్టడం అయిపోయిన తర్వాత ఆ పత్తిత్తులు పెట్టిన ప్లేస్ పైననే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అక్కనైనా చెల్లెనైనా ఎవరైనా అంటే ఆడపడుచు వచ్చి ఇలా కొంగు పరవాలంట. ఇక్కడ వాళ్ళ అక్కనైతే కొంగు పరుస్తుంది. కొంగు పరిచి నా కొడుకు మీ బిడ్డని ఇయ్యాలి అని అనాలంట. అలా అంటే ఇక్కడ కట్నం అయితే పెడతారు. ఇక కొంగు పరిచిన తర్వాత అక్కడ ఆ కొంగులోనే మనం సద్దిలో పెరుగన్నం పెడతారు కదా, ఆ పెరుగన్నాన్ని అయితే ఆకులలో పెట్టి తింటారన్నమాట వాళ్ళు.
ఈ ఆకులలో గింత పెట్టి చేత తింపి అన్న అట్లా ఏది కొంచెం కొంచెం పెట్టేసి గిన్నెలో తింపి కట్టాలి సగ్గి వాళ్ళకి ఇచ్చే అమ్మాయికి ఆమె పెడుతుంది శీతల పొంగ పాలె కొంగ పట్టుకపోతారా మీరు జరగాలి మీరు కొంచెం సైడ్కి జరగండి, ప్రాబ్లం ఉంది. జరుగు. ఇంకోదే పెట్టాబా ఒక బుక్ అంతా పెట్టు అప్పటిదాకా తినకుంటే తిను కొద్దిగా టర్న్. అయిపోయిందా? ఆమె అబ్బాయి ఇస్తారు చేతులు పట్టుకో ఆడబిడ్డ కట్టు వాళ్ళకి ఎక్కినా మీరు ఇద్దరు తిన్నా అన్నయ్యకి ఒకటి తినిపియండి. పిచ్చుడే అట్లా కాదు వీళ్ళు ఒక్కసారి తింపి సార్ అయిపోతే లాడేంటాడు కానీ ఇంకా రెండు ఉన్నాయిగా ప్రసన్నకు బాగా ఆకలి అవుతున్నట్టు. ఇంకొకరు రాండి అదొకరు నీకు ఆకలి బాగా అవుతుంది అయినా కానీ దొరికిన పదార్థం నీకు ఆకలి బాగా అది తీసేయండి, కొంచెం కొమ్ము తీసేయండి. మంచిగా మీరు మంచిగా కూర్చోండి, మంచిగా కూర్చోండి. ఓకే సరే పెట్టి చూడండి. ఇక్కడ చూడండి, తినరమ్మా ఆగండి. ఓకే రెడీ రెడీ ఓకే. ఆకలి అంటే మంచిగా వస్తుంది ఇక్కడ చూడండి, అట్లా కాదు అంతే 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 ఇక్కడ 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 చూడండి. కళ్ళు మూయొద్దు. ఓకే అక్కడిగా అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ తినడానికి అయితే వెళ్ళాము. అక్కడిగా చికెన్ మటన్తో అయితే మంచిగా తిన్నాం. తిన్న తర్వాత ఇక్కడ వచ్చి చూసేసరికి ఫోటో సెక్షన్ నడుస్తుంది. ఈ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఇక ఫస్ట్ అయితే ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే దిగుతున్నారు. మా మమ్మీ డాడీ అన్నయ్యలు అమ్మమ్మ అయితే ఫోటో దిగుతున్నారు. నెక్స్ట్ ఇక మేమైతే ఎంటర్ అయిపోయాం. నేను మా ఆయన మా అత్తమ్మ మా మామయ్య కూడా వచ్చాడు, కానీ అప్పుడు ఇక బయట ఉండే లేకుండే. ఈ తర్వాత ఇక మేము ముగ్గురం ఎంటర్ అయిపోయి ఇక్కడ ఇక ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నాము. ఇక ఫస్ట్ మా మమ్మీ వాళ్ళతో అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మేము ముగ్గురం అయితే సపరేట్గా ఒక ఫోటో అయితే దిగాము. నెక్స్ట్ ఇక నిన్న హల్దీలో అందరం ఫ్యామిలీ ఫోటో దిగాం కదా, మరి ఈరోజు పెళ్ళిలో కూడా దిగాలి కదా, అందుకే ఇక్కడికి ఫ్యామిలీ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. ఈ ఫోటోలో అల్లుళ్ళు కూడా ఎక్స్ట్రా యాడ్ అయిపోయారన్నమాట. నిన్న కొడుకు కోడళ్ళ వరకు ఉండే, ఇప్పుడు కూతుర్లు అల్లుళ్ళు కూడా ఉన్నారు. ఇక ఫ్యామిలీ ఫొటోస్ వాళ్ళ సింగిల్ ఫొటోస్ అన్ని దిగడం అయిపోయిన తర్వాత ఇక పెళ్లి పిల్ల పెళ్లి కొడుకు అయితే తినేసి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నారు. ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ బియ్యం పోయడం ఉంటుంది కదా, ఇక దానికోసం అయితే మా వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ పెద్దమ్మలు చిన్నమ్మ మా వదిన కలిసి బియ్యాన్ని అయితే కలుపుతున్నారు. అలాగే వాళ్ళకి పంపించే సారే కూడా అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నారు. ఆ లోపుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇక వాళ్ళని అయితే ఐరన్ల ముందు అయితే కూర్చోమన్నారు. కూర్చోమనేసి ఇక వాళ్ళ దండలను బాసింగాలను అయితే మార్చి మళ్ళీ అయితే కడుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక ఇక్కడ వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి దండలు బాసింగాలు కట్టుకున్న తర్వాత ఇక్కడ బియ్యం పోయడం కోసం అయితే రెడీ చేస్తున్నారు. బియ్యం పోసే కంటే ముందు పెళ్లి కొడుకు ఫ్యామిలీకి పెళ్లి కూతురు వాళ్ళు, పెళ్లి కూతురు ఫ్యామిలీకి పెళ్లి కొడుకు వాళ్ళు బట్టలు పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడిక మా చిన్నమ్మ వాళ్ళు అయితే పెళ్లి కొడుకు ఫ్యామిలీకి అయితే బట్టలు పెడుతున్నారు. ఇలా బట్టలు పెట్టుకున్న తర్వాతనే నెక్స్ట్ బియ్యం పోయడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బియ్యం వచ్చేసి పెళ్లి కూతురికి అంటే మా సిస్టర్కి అలాగే వాళ్ళ అత్తమ్మకి అయితే బియ్యం పోస్తారు.
ఎవరికైనా అంతే, పెళ్లి కూతురికి వాళ్ళ అత్తమ్మకి అంటే పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీకి బియ్యం పోస్తారన్నమాట ఇద్దరికి. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళైతే మా బాబాయ్ వాళ్ళకు బట్టలు అయితే పెడుతున్నారు. ఇంకా అలా ఒకరికొకరు బట్టలు పెట్టుకోవడం అయిపోయింది. దాని తర్వాత బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్గా వాళ్ళ అమ్మకి అంటే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మకి బియ్యం పోయడంతో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మా చిన్నమ్మ అయితే పోస్తుంది ఇక్కడ బియ్యం. ఇలా బియ్యం 5గురైనా పోయొచ్చు లేదా 9 మంది అయినా పోయొచ్చు. ఇంకా మంది ఎక్కువగా ఉంటే 11 మంది అయినా పోయొచ్చు. ఇలా బియ్యాన్ని అయితే వరుసైన వాళ్ళు అంటే పెద్దమ్మలు చిన్నమ్మలు ఇలా వరుసైన వాళ్ళు పోస్తారు. అలాగే మన ఇంటికి కోడలుగా వచ్చిన వాళ్ళు కూడా బియ్యం పోయొచ్చు అన్నమాట.
ఇక్కడ ఒడిబియ్యం పోయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక అప్పగింతల ప్రోగ్రాం అన్నమాట. పెళ్ళిలో అంతా బాగానే ఉంటుంది, కానీ ఈ ఒక్కటే ఇక అది చెప్పలేము, ఇక అది మాటల్లో వివరించలేనిది. మేము ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్న మా కూతుర్ని ఇక మీకు అప్పగిస్తున్నాం, ఇక మీరు ఎలా చూసుకుంటారో అని అనుకుంటూ పెళ్లి కూతురు చెయ్యిని పెళ్లి కొడుకు చేతుల్లో పెడుతుంటే అసలు ఆ మూమెంట్ ఎంత హార్డ్గా ఉంటుందంటే అటు పెళ్లి కూతురికి ఇటు పెళ్లి కూతురు ఫ్యామిలీకి మాటల్లో చెప్పలేము. అసలు ఇన్ని రోజులు మన మధ్య తిరిగి మనతో ఉండి సడన్గా అయిన పెళ్లి పేరుతో పరిచయం లేని అసలు తెలియని వేరొక ఇంటికి పంపించడం, వేరే మనుషులతో ఉండడం, అసలు అది ఎలా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది కదా. సరే వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా కానీ ఇక మన అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి మన ఫ్యామిలీని వదిలిపెట్టి రావడం అంటే మామూలు విషయమా చెప్పండి. ఇక వెళ్ళే ముందు ఇక్కడ పెళ్లి కూతురుతో ఇలా చేపిస్తారు. ఇక్కడ మా మమ్మీ చేపిస్తుంది మా సిస్టర్తో. ఏంటంటే పాలపొరక రోజు కూరలు పట్టిన కుండలు ఉంటాయి కదా, అందులో నీళ్లు ఉంటాయి కదా, వాటిలో పసుపు వేసుకుంటూ చేతినిలా నీళ్ళల్లో పెట్టిపిస్తారు. అసలు ఇలా ఎందుకు చేస్తారో నాకు కూడా తెలియదు సరిగ్గా. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక పెళ్లి కూతురుతో ఇంటి గడపనైతే కడిగిపిస్తారు. గడప కడిగి ముగ్గేయమంటారు. ఇక్కడ మా సిస్టర్ అయితే ఇంటి గడపనైతే కడుగుతుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది వెళ్ళేటప్పుడు బావ బామ్మరుదులకి మధ్య. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక బావ చెప్పులు అయితే దాచి పెడతారు. ఇక బామ్మరుదులు చెప్పులు ఇవ్వమంటే మాకు మనీ కావాలంటూ డిమాండ్ చేస్తారు. ఇక్కడ ఇక మా వాళ్ళు కూడా చెప్పులు అయితే దాచి పెట్టారు. ఇక డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడతాం అడిగినా టీచర్ లేకపోతే Yeah.
ఫైనల్ గా చెప్పులు అయితే ఇచ్చేసారు. మా వాళ్ళు 10,000 డిమాండ్ చేస్తే తనైతే 5,000 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇద్దరిని ఎత్తుకొని బయటకు అయితే తీసుకొచ్చారు. పక్కకు హనుమాన్ల గుడి అయితే ఉంటుంది. గుడిలో మొక్కించుకొని కార్లో అయితే ఎక్కించేశారు. భరత్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా అయితే మా సిస్టర్ పెళ్లి జరిగింది. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. ఇంతకీ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.